గుడి మార్కెటే బడీ మార్కెటే. ఎందుకంటే మార్కెట్ అంటే ప్లేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ఒరిజినల్గా అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. కానీ అప్పటికి ఈ పదం ఇంకా పుట్టలేదు. మెల్లగా మనిషి అవసరాలు పెరిగాయి. అందరి దగ్గర అన్నీ లేవు. 1-on-1 ఎక్స్చేంజ్ మొదలైంది. అదే బార్టర్ సిస్టమ్. ఈ బార్టర్ సిస్టమ్ తర్వాత రోజుల్లో ట్రేడింగ్గా మారింది. గూడ్స్ ఎక్స్చేంజ్ విత్ కరెన్సీ అండ్ ప్లేస్ ఆఫ్ ట్రేడింగే మార్కెట్ అయింది. అయితే మార్కెట్లో ఉన్న వస్తువు పనికొచ్చేదైనా ఎంత గొప్పదైనా అన్నీ అమ్ముడుపోవట్ల. శాస్త్రం వాడితే సేల్స్ పెరిగాయి. అంటే సైన్స్ ఇన్ సెల్లింగ్ ఈజ్ మార్కెటింగ్. ఒక ఫస్ట్ క్లాస్ అబ్బాయి ప్రతిరోజు స్కూల్ అవ్వగానే ఆ ఒక్క దోసకాయ బండి దగ్గరికి మాత్రమే వెళ్ళి నుంచొని కొనేవాడు కాదు. ఆ అమ్మే కుర్రాన్ని చూస్తూ ఉండిపోయేవాడు. ఎందుకో తెలుసా? లూజ్ ప్యాంట్ పైన టీషర్ట్, దానిపైన అన్బటన్ షర్ట్ అండ్ క్రాస్గా రెడ్ క్యాప్ పెట్టుకున్న ఆ అన్ఎడ్యుకేటెడ్ వెండర్ ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. ఈ అబ్బాయి ఒకటే కాదు, వాడిలాగే మ్యాక్సిమం పిల్లలందరూ ఆ వెండర్ చుట్టే. డబ్బులుంటే కొంటారు, లేకపోతే అలా నుంచుండిపోతారు. పక్కన బండిలో సేమ్ ఐటమ్, సేమ్ కాస్ట్, సేమ్ క్వాలిటీ, బట్ ప్రజెంటేషన్ వేరే మనోడి దగ్గర. అదే కనెక్షన్. ఏదో ఒకటి కొన్న తర్వాత నీకు నేను ఎంత చేంజ్ ఇవ్వాలి, అసలు ఇవ్వాలా వద్దా అని జోకులు వేస్తూ ఇంగ్లీష్లో నవ్విస్తూ ఒక ఫీల్ అండ్ ఎమోషన్ క్రియేట్ చేశాడు. ఇక్కడ పిల్లలు ఎవరు దోసకాయో జాంపండో కొనట్లేదు. దే ఆర్ పర్చేసింగ్ లాఫ్టర్, థ్రిల్లింగ్, ఎంటర్టైన్మెంట్ అండ్ జాయ్ అలాంగ్ విత్ ద గుడ్. ఇది నా ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ మార్కెటింగ్ లెసన్. సేల్స్ కోసం ప్రోడక్ట్ కాదు, ప్రోడక్ట్ వల్ల సేల్స్ పెరగాలి. అది మార్కెటింగ్. అలా జరగాలంటే ఆ ప్రోడక్ట్లో సొల్యూషన్తో పాటు ఒక ఫీల్ అండ్ ప్రామిస్ ఉండాలి. ఎందుకు కొంటున్నామో కస్టమర్కి తెలియపోవటం అండ్ ఎందుకు తయారు చేసి ఎలా అమ్మబోతున్నామో కంపెనీకి క్లారిటీ ఉండటమే ఇందులో లాజిక్. దట్ ఈజ్ వై మార్కెటింగ్ ఈజ్ అన్ ఇల్యూజన్. నీ రిచ్ గర్ల్ ఫ్రెండ్ స్టాసీని సాయశక్తుల అమౌంట్ పోగు చేసి ఒక టాప్ 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకెళ్ళావు. ఇప్పుడు నీ బేబ్ ఆ సర్వర్కి ఆర్డర్ ఇచ్చే రిథం ఎలా ఉండిద్ది? I would like to experience this delicately crafted, ultra-crisp hollow spears filled with layered spice textures, paired with vibrant, tangy herb liquid infusions, and it has to burst into explosion of flavor with every bite. పక్కన నుంచి నువ్వు, బేబ్ 1 wordలో చెప్పొచ్చుగా, ఏంటది? స్టాసీ, కమ్ ఆన్, ఇట్స్ ఎ పానీపూరి. అది ఇక్కడ ప్రీమియం ప్రోడక్ట్స్కే కాదు, పదాలకి ప్రెజెంటేషన్కి కూడా పేమెంట్ మారిపోతుంది. అఫ్కోర్స్ ఆయిల్కో అంబియన్స్కో తప్పదనుకో. ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయడంతో పాటు దాని చుట్టూ ఫీలింగ్ అండ్ ఎమోషన్ డిజైన్ చేసినప్పుడే ఇట్ గెయిన్స్ ఇట్స్ వాల్యూ. గ్రేట్ ప్రోడక్ట్ ప్లస్ రాంగ్ ప్లేస్ ఈజ్ అన్ ఆర్డినరీ వన్. అదే అన్ ఆర్డినరీ ప్రోడక్ట్ విత్ ప్రాపర్ ప్రెజెంటేషన్ ఈజ్ ఎ గ్రేట్ వన్. 2 minutes మ్యాగీ, $6.99 unlimited food spread, only 2 left. Images of stuff-filled Excel-sized burger, pizza's cheese stretch visuals, limited edition, offer ends in 30 minutes, 1 million plus copies sold. ఇవన్నీ నిన్ను ఫస్ట్ ఎమోషనల్గా లాక్ చేస్తాయి. బికాస్ బ్రెయిన్లో మిడిల్ లింబిక్ పార్ట్ డీల్స్ ఎమోషన్స్. దాన్ని స్క్వీజ్ చేసే ప్రాసెస్సే కంపెనీ ప్రమోషన్స్. ఎమోషన్ స్టార్ట్స్ ఆర్ ఎండ్స్ ఎవ్రీ డెసిషన్. ఇఫ్ యూ ఎమోషనల్లీ కనెక్ట్స్ ఫస్ట్, రేషనల్ థింకింగ్ గెట్స్ డైల్యూటెడ్. ఎక్స్కవేటర్ని ఇండియాలో జేసీబీ అని పిలుస్తారు. నిజానికి జేసీబీ ఒక కంపెనీ పేరు, బట్ ఇట్ బికేమ్ అ కామన్ నౌన్. దిస్ ఈజ్ బ్రాండింగ్. బ్రాండింగ్ అంటే లోగోనో, ట్యాగ్లైనో, పైనున్న ట్రేడ్ మార్క్ సింబలో కాదు. ఇట్స్ అ బిలీవబుల్ అష్యూరెన్స్ దట్ వి గెట్ ఫ్రమ్ బ్రాండ్ ఇన్ ద జర్నీ. వెన్ యూ మార్కెట్ ఎ ప్రోడక్ట్, యు ఆర్ పుషింగ్ ద ప్రోడక్ట్ ఇనిషియలీ. కనెక్షన్ కుదిరితే ఇట్ స్టార్ట్ పులింగ్ ఆటోమేటికలీ.
అదే బ్రాండింగ్. సో ముందు బ్రాండ్ వాల్యూ రావాలంటే ట్రస్ట్ కుదరాలి. దెన్ మార్కెటింగ్ క్యాన్ బి ఇన్విజిబుల్. ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్లో 3 phases ఉంటాయి: బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. బిఫోర్, అసలు ఎందుకు ఈ ప్రోడక్ట్ డిజైన్ చేయాలి. డ్యూరింగ్, ఎలా డిజైన్ చేయాలి. ఆఫ్టర్, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి. ఇందులో డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వయా మార్కెటింగ్ అనుకుంటామేమో, కాదు. బిఫోర్ ఫేజ్లో అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు డిజైన్ చేయాలి అనే థాట్ ఈజ్ మార్కెటింగ్. మాస్టర్స్ ఆఫ్ మార్కెటింగ్ ప్రోడక్ట్ తయారవ్వకముందే సేల్స్ క్లారిటీ తెచ్చుకొని ప్రోడక్ట్ డిజైన్ చేస్తారు. బికాజ్ మన సంగతి వాళ్ళకి ముందే తెలుసు. ఎమోషన్స్ ఓపెన్ ద డోర్, లాజిక్ క్లోజెస్ ద డీల్. అది